ఏమండో మన ఛానల్ లో ఫస్ట్ అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో అండి ఇది. పండకి పెట్టాల్సిన వీడియో ఇవాళ పెడుతున్నా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇన్ని రోజులు షార్ట్ వీడియోస్ చూసి ఎలా అయితే ఆదరించారు, అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మీకు. అసలు ఈ లాంగ్ వీడియోలు ఏం పెట్టానంటే, ఈ సంక్రాంతికి మా యదులు నేను కలిసి ఏమేం చేసామో అన్ని లాంగ్ వీడియోలో చూసేచ్చండి. వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ సంక్రాంతి ఎలాగో అయిపోయింది. వచ్చే సంక్రాంతికి అయినా ఏమేం ప్లేసులు తిరగాలో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఏమండో ఈ 3 రోజులు గోదావరి జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలు చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకుండా మా నరసింహ చూసారా ఎలా ఉన్నాడో. ఎవరు అనుకుంటున్నారా, మా డీడీ గారి చేతిలో ఉన్న చూసారా కోడి పేరు నరసింహ అండి. సీజన్ కి ఒకసారి అయిన పక్షులన్నీ వలసినట్టు పక్క రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ పండక్కి మా గోదావరి జిల్లాలోకి వచ్చేసారండి. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గొలవంతిప్ప డేగాపురం మధ్యలో ఉన్న వెంపాకాశి గారి బరి అండి. ఈ బుడ్డ గల్పని బాగుందండి. అంతలేని సంతోషం అంటే ఇదేనేమో. మన వాళ్ళకి వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంకా దేంట్లో ఉండదండి. నాలా మీకు కూడా కోనసీమ దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్ ఉంటే మీరు ఈ పండక్కి మొత్తం ప్లేస్లన్నీ చూసేచ్చండి. మేము వెళ్లే టైం కి ఆల్రెడీ జగన్న తోటలోకి ప్రభలు వచ్చేసేయండి. ఈ ఊరి ప్రభలు తీయడానికి అయితే దాదాపుగా 476 సంవత్సరాల చరిత్ర ఉందంటండి. ఈ ఊర్లో జరిగినట్టుగా ప్రభల తీర్థం ఇంకెక్కడ జరగదంటండి. ఇక్కడ ఉన్న జనాలు చూసారండి, పండగ వాతావరణం అంతా ఇక్కడ ఉన్నట్లేదా? మరి మీరు ఈ ప్రభల తీర్థం చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా జాతర చూసేసాక బాగా ఆకలిగా ఉందని పక్కనే చిన్న రెస్టారెంట్ ఉందని అక్కడికి వెళ్ళిపోయాం. 4 ఫ్రై పీస్ బిర్యానీలు అయితే చెప్పుకున్నాం. మా డీడీ గడి కంగారక్క బిర్యానీ తినేస్తుంటే మా నాన్నవైతే మర్చిపోయి మావా అని మా గోపిగడు అంటున్నాడు. అదేంట్రా అంటే నిమ్మకాయ పిండుకోలు కదరా మావా అంటున్నాడు. సర్లే కదా అని ఆ ఆనవాయితీ ఏది పూర్తి చేసి ఆ బిర్యానీ తినేసి మెల్లగా జారుకున్నామండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అమలాపురం అండి. పండగ అన్నప్పుడు పొగడి తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, పైగా సంక్రాంతికి తినకపోతే మాట వచ్చేదా. అందుకని వేడివేడిగా 2 కేజీలు జీడిపప్పు పొగడి ఇచ్చేసుకున్నాం. ఇంకా పొకోడి దారిలోనే దూళ్ళ మేసినట్టు మేసేద్దానండి ఒక్కొక్కడునా. వెళ్తూ వెళ్తూ గోవాకి వచ్చేసామండి. మా సైడ్ మేము ముద్దుగా మినీ గోవా అంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పేరుపాలెం బీచ్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా తెలంగాణ వాళ్ళే ఉన్నారండి. ఈ బీచ్ లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందండి. బీచ్ అంతా తిరిగేసాక ఇంకా అక్కడ నుంచి నర్సాపురం అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు ముఖ్యంగా చూడాల్సింది సంక్రాంతి సంబరాలు నర్సాపురం సైడ్ బాగా చేస్తారండి. ఈ సంక్రాంతికి నర్సాపురం సైడ్ వెళ్తే అస్సలు మిస్ కాకండి. ఇంకా అవన్నీ చూసేసాక పాలకొల్లో ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాకేమో మా బాలీవుడ్ జైంట్ వీల్ ఎక్కడం మాయా అన్నాడు. మాయా నాకు కొంచెం జైంట్ వీల్ ఎక్కడం భయం రా అన్నా వినకుండా జైంట్ వీల్ ఎక్కడానికి తీసుకెళ్లిపోయాడు. మా డీడీ కాడికి ఏమో అస్సలు భయం లేనట్టు డైలీ కొడుతున్నాడు. ఫోటో దిగుతా అని చెప్పి అబ్దుల్ కలాం గారి చేతుల మీద గిఫ్ట్ తీసుకున్నట్టు పోజ్ ఇచ్చాడు. నువ్వన్నా సరిగ్గా దగ్గర మాయా ఫోటో అంటే ఈడేమో టవర్ తోసేస్తున్నాడు. మీకు స్టార్టింగ్ లో చిన్న సర్ప్రైజ్ ఉంటదని చెప్పాను కదా. సర్ప్రైజ్ ఏంటంటే ఆ పింక్ షర్ట్ లో ఉండేది ఎవరో కదండి, మనమే. ఇంకా మా యదవుల్ని గన్ను తీసుకుని బుడగలు కొట్టరా అంటే బుడగలు తప్ప అన్ని కొడుతున్నారు. మా గ్యాంగ్ ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఆట ఆడతాం గానీ ఏది గెలవండి. పక్కనే ఉన్న గోదావరి చూసేసాక సెకండ్ షోకి అయితే వెళ్ళాము. అదేనండి మన బాస్ మూవీ మన శంకర వరప్రసాద్ కి అయితే వెళ్ళిపోయామండి. మూవీ స్టార్టింగ్ అని ఎలా ఉన్నా సరే వెంకీ మామ వచ్చి కంచి ఉండదండి. మూవీ మేమైతే సీట్లో కూర్చోలేదండి, ఏళ్ళో కేకలోను. ప్రతి గ్యాంగ్ లో మూవీ చూడడానికి వచ్చి వైప్ తెచ్చేవాడు కూడా ఉంటాడు. మా గ్యాంగ్ లో అయితే మా డీడీ గడేనండి. నాకు లవర్ లేదని గుర్తు చేయడానికి ఈడు ఒకటి నా ప్రాణానికి ఎప్పుడు లవర్తో మాట్లాడుతూనే ఉంటాడండి. వీడి గురించి నేను ఏమని చెప్పను ఏంటని చెప్పను, మూవీకి వస్తాడు పడుకుంటాడు రిపీట్ అంతేనండి. ఫైనల్ గా ఒక్క మాట, ఈ సంక్రాంతికి మా కుర్రోళ్ళు మేము కలిసి దొల్ల కొట్టేసామండి.